ఈ వీడియోలో ప్రధానంగా వికలాంగులకు సంబంధించిన సర్టిఫికేట్ల గురించి, అంటే 2000 నుండి 2010 వరకు సర్టిఫికేట్లు ఏ విధంగా జారీ చేసేవారు, 2010 తర్వాత 2018 వరకు వికలాంగులకు సర్టిఫికేట్లు ఏ విధంగా జారీ చేసేవారు, ఎవరి ద్వారా సర్టిఫికేట్లు జారీ చేయబడ్డాయి అనే విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి 2000 నుండి 2010 వరకు మెడికల్ సర్టిఫికేట్లు, అంటే వికలాంగత్వాన్ని గుర్తించే సర్టిఫికేట్లు 1995 చట్టం ప్రకారంగా 7 రకాల వైకల్యాలను గుర్తించి వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మెడికల్ బోర్డు అథారిటీతో వికలాంగుల సంక్షేమ శాఖ వారి సౌజన్యంలో ఈ యొక్క మాన్యువల్ సర్టిఫికేట్లు అనేవి 2000 నుంచి 2010 వరకు ఇవ్వడం జరిగింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ వికలాంగులను గుర్తించాలనే ఉద్దేశంతో అత్యధికంగా ప్రతి మండలాల్లో కూడా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వికలాంగులను గుర్తించే విధానంలో మాన్యువల్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి జిల్లా కేంద్ర కార్యాలయంలో కూడా వారికి ఒక రోజును కేటాయించి, లేకపోతే నెలలో 4 రోజులు కానీ వారానికి 1 రోజు కానీ కేటాయించి కేంద్రంలో గల హాస్పిటల్, జిల్లా కేంద్రంలో గల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క మాన్యువల్ సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ మాన్యువల్ సర్టిఫికేట్లు మంజూరు చేసేటప్పుడు సర్టిఫికేట్లను, బోకస్ సర్టిఫికేట్లను కూడా మంజూరు చేసేవారు. కాబట్టి వికలాంగత్వం లేకపోయినా వికలాంగత్వం ఉన్నదనేసి మాన్యువల్ సర్టిఫికేట్లు అయితే విపరీతంగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి 3-4 సర్టిఫికేట్లు కూడా తీసుకోవడం జరిగింది. అది లెక్క డొక్క ఏమి ఉండేది కాదు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే సంతకాలు పెట్టేసి సర్టిఫికేట్లు ఈజీ చేసేయడమే. ఒకసారి ఎన్నిసార్లు తీసుకున్నాడనే ఆలోచన కూడా ఏ యొక్క అధికారికి కూడా ఉండదు. ఎన్నిసార్లు తీసుకుంటే ఏంటి ఉంది అనేసి ఉదాహరణతో ఈ యొక్క 3 సార్లు 4 సార్లు తీసుకున్న వికలాంగులు ఏం చేశారు, 3 పెన్షన్లు 2 పెన్షన్లు తీసుకోవడం జరిగింది. ఇట్లాగా 2000 నుంచి 2010 వరకు ఈ యొక్క మాన్యువల్ సర్టిఫికేట్లు అనేవి 3 డాక్టర్లు సంతకంతో విడుదల చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ బోర్డు, మెడికల్ బోర్డు అథారిటీ అనేది కౌన్సిల్ దాని మీద తప్పనిసరిగా ఉండేది. ఈ సర్టిఫికేట్లు ఎక్కువ మంది చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే, ఆనాటి గవర్నమెంట్ బస్సు పాసుల్లో, బస్సు ప్రయాణంలో రాయితీలు ఇవ్వడం జరిగింది, రైల్వే ప్రయాణంలో రాయితీలు ఇవ్వడం జరిగింది, పెన్షన్ 500 రూపాయలకి పెంచడంతో అనేక మంది అత్యాశతో వికలాంగత్వం లేకపోయినా మాన్యువల్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది. చాలామంది ఆ మాన్యువల్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు కూడా వికలాంగత్వం లేకపోయినా పొందారు. ఈనాటి దినం వరకు చాలామంది అలాంటి ఉద్యోగస్తులు ఉండొచ్చు, పరిశీలన చేస్తే తెలియాలి. అయితే
2010 తర్వాత ఈ యొక్క మాన్యువల్ సర్టిఫికేట్లలో చాలా లోపాలు ఉన్నాయి. చాలామంది బోకస్ వాళ్ళు ఈ యొక్క మాన్యువల్ సర్టిఫికేట్లు చేసుకున్నారు. ఒక్కొక్కరు 2 3 సర్టిఫికేట్లు చేసుకొని ఉన్నారు. పెన్షన్లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఈ యొక్క వికలాంగులకి డిజిటలైజ్డ్ సర్టిఫికేటు ఇద్దాం. రాతపూర్వకమైన సర్టిఫికేట్లు కాకుండా ప్రింటెడ్ సర్టిఫికేట్లు ఇద్దాం. దీనికి ఒక బోర్డుని ఏర్పాటు చేద్దాం. ఆ బోర్డు ద్వారా మాత్రమే మనం సర్టిఫికేట్లు జారీ చేద్దాం అనేసి 2010లో ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. అదే చదరం బోర్డు. చదరం బోర్డు ద్వారా డిఆర్డిఏ ఆధ్వర్యంలో సెర్ప్, డిఆర్డిఏ, తర్వాత వికలాంగుల సంక్షేమ శాఖ, ఈ ముగ్గురు సమక్షంలో డాక్టర్ గారు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అథారిటీ ద్వారా చదరం సర్టిఫికేట్లను డిజిటలైజేషన్ చేసి ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ హాస్పిటల్లో జరిగితే సర్టిఫికేట్ డిఆర్డిఏ ఆఫీస్ ద్వారా మనకి బయటకు వచ్చాయి. డిస్ట్రిబ్యూషను అనేది వికలాంగుల శాఖ నుండి కానీ లేకపోతే గ్రామీణం డిఆర్డిఏ ద్వారా కాబట్టి ఎంపీడీఓ ఆఫీసుల ద్వారా, గ్రామ కార్యదర్శుల ద్వారా, అట్లాగే పట్టణ ప్రాంతంలో ఉంటే కమిషనరేట్ ద్వారా ఆ యొక్క వార్డు సంబంధించిన అధికారుల ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్లు వారి ఇంటి వద్దకే తీసుకెళ్ళి ఇవ్వడం జరిగేది. అయితే సర్టిఫికేట్లు చేసే విధానంలో కూడా ఒక క్రమాన్ని అనుసరించారు. ప్రతి సెక్రటరీ, గ్రామ సెక్రటరీ కూడా ఈ యొక్క బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్లు చేయించడం జరిగింది. అందరినీ కూడా వారికి ఇచ్చిన తేదీల్లో హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ యొక్క సర్టిఫికేట్లు చేయడం జరిగింది. 2010 నుంచి నాకు తెలిసి 2 సంవత్సరాలు గ్రామ కార్యదర్శులు చేస్తే 2014 వరకు కూడా గ్రామంలో ఉన్న గ్రామ కార్యదర్శులు ప్రధాన బాధ్యతలు వహించి అందరికీ కూడా ఆనాడు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చదరం సర్టిఫికేట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మోసం జరిగింది. ఎందుకంటే ప్రతి కార్యదర్శి కూడా వారి పరిధిలో ఉన్న పెన్షన్దారుడికి చదరం బోర్డు ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలి. కాబట్టి ఒక్కొక్కరు ఒక పెన్షన్ ఒక మండలంలో ఉంటే ఇంకొక పెన్షన్ ఇంకొక మండలంలో ఉండడం వలన ఈ యొక్క చదరం సర్టిఫికేట్లు కూడా 2 రావడం జరిగింది పేరు మార్పుల వల్ల. కాబట్టి ఈ చదరం బోర్డు అనేది కూడా చాలా సమస్యల్లో ఇరుక్కున్నదనే మనం చెప్పగలగాలి. 2014 వరకు కూడా కొంతవరకు మాన్యువల్ సర్టిఫికేట్లో ఉన్న బోకస్ పెన్షన్లు నిలిపివేయలేదు కానీ నిలిపివేయడానికి ప్రయత్నించారు కానీ అది జరగలేదు. 2014 వరకు ఆ ప్రయత్నం చేశారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది వికలాంగులు ఉన్నా, ఒక ఇంట్లో ఎంతమంది వికలాంగులు ఉన్నా వికలాంగులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఏ విధమైన షరతులు లేవు. పెన్షన్ మాత్రము ఈ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ చదరం బోర్డులో కూడా 2014లో కూడా చాలా లోపాలు జరిగాయి. ప్రధానమైన లోపాలు ఏంటంటే ఆ డాక్టర్లు ఏ విధంగా సర్టిఫికేట్లు ఇచ్చారో నాకు ఒక్కొక్కసారి సర్టిఫికేట్లను పరిశీలన చేస్తూ ఉంటే చాలా విచిత్రకరమైన అంశాలు కూడా పరిజ్ఞానానికి వస్తాయి. ఏంటంటే
వాడికి ఉన్న